హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందంటే ఇప్పుడు దొంగలను పట్టుకోవడానికి పోలీసులు కళ్ళు కప్పిన రోబో కళ్ళను మాత్రం కప్పలేరు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక హ్యూమనాయిడ్ రోబో చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏసీసీ అర్జున్ అనే హ్యూమనాయిడ్ రోబో తన పనితనాన్ని నిరూపించుకుంది. సోమవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల నిమిషాల సమయంలో ఇద్దరు పాత నేరస్తులను ఇట్టే గుర్తుపట్టేసింది. పోలీసులు ఈ రోబోలో ముందే పాత నేరస్తుల వివరాలు, ఫోటోలను అప్లోడ్ చేశారు. స్టేషన్లో తిరిగే ప్రయాణికుల ఫోటోలను ఎప్పటికప్పుడు తీస్తూ తన డేటాబేస్లోని నేరస్తుల ఫోటోలతో ఈ రోబో సరిపోల్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల కదలికలు, ముఖాలు అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే వారి ఫోటోలను, సీసీటీవీ ఫుటేజీని సిబ్బంది పోలీసులకు పంపించింది. రోబో ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు పాత నేరస్తులైన శివ, బంగారు అని తేలింది. వారిపై ఇప్పటికే రాయగడ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయట. పైగా వారి దగ్గర ప్రయాణ టికెట్లు కూడా లేవు. దీంతో రైల్వే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రాయగడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాత నేరస్తులను గుర్తించడంలో ఈ ఏఐ ఆధారిత రోబో సేవలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని రైల్వే డిఆర్ఎం లలిత్ బ్రోహా ప్రశంసించారు. మొత్తానికి అర్జున్ కంట్లో పడితే అరదండాలు పడాల్సిందే అని ఈ ఘటన రుజువు చేసింది.